ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అంబటి రాంబాబు నోటు దురుసు వల్ల సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన నోటు దురుసు మనం చూసే ఉంటాం. అంబటి రాంబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడు కాపు కులస్తులు గుర్తురారు అంబటి రాంబాబు గారికి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ. అదే పవన్ కళ్యాణ్ గారిని, కాపులైన పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని విధాలుగా తిట్టారండి. 3 పెళ్ళిళ్ళు, నిత్యం పెళ్లి కొడుకు, పవన్ కళ్యాణ్ ఇలాంటోడు అలాంటోడు అని. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఆ పొద్దు అంబటి రాంబాబుకు, వాళ్ళ కుటుంబానికి, కాపులకు అన్యాయం జరుగుతుందనే విషయం గుర్తు రాలేదు అంబటి రాంబాబుకి. అప్పుడు కండ్లకు నత్తికెక్కిన అంబటి రాంబాబు ఒక ఆంబోతు లెక్క వ్యవహరించారు అధికారంలో ఉన్నప్పుడు. నిండు సభలో లోకేష్ గారి పుట్టుక గురించి కూడా మాట్లాడాడు అంబటి రాంబాబు. అప్పుడు ఆడవాళ్ళు గుర్తు రాలేదా? ఇప్పుడు అంబటి రాంబాబు ఒక సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి తల్లిగారి మీద చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా సమాజంలో ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ సిగ్గులేని వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు అంబటి రాంబాబు నీతివంతుడు, కాపు కులస్తుడు కాబట్టి అన్యాయం జరుగుతుంది అని మన జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పులకు, కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తాడు. కానీ అంబటి రాంబాబు అట్లాంటి అతన్ని ఎలా మనం ముందుకు వేసుకుంటామనేది కూడా నాయకులు కూడా చూసుకోవాలి. ఎందుకంటే మన ఈ అంబటి రాంబాబుకు బూతులు మాట్లాడడం, పోలవరం గురించి అడిగితే పోలవరం నాకు అర్థం కావట్లేదు అన్నారు. సంజన, సుకన్య గంట అర్ధగంట అట్లా వాటి మీద మాట్లాడతాడు మన అంబటి రాంబాబు గారు. అట్లాంటి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత ఆ విషయాలు మనం చెప్పుకోలేని విషయాలు కూడా అట్లా మాట్లాడినాడు. ఇట్లాంటి అంబటి రాంబాబు లాంటి ఆంబోతుల్ని ఏం చేయాలా ప్రజలు? అట్లా మాట్లాడినప్పుడు ప్రజలు అంబటి రాంబాబు మీద, ఇంటి మీద దాడి చేయడం కూడా టీడీపీ కార్యకర్తలు చేశారు. అది కూడా చట్టాన్ని ఎవరు కూడా తీసుకోకూడదు. ఈ టీడీపీ కార్యకర్తలు కోపం ఆవేశంతో చేసిన పనులను తప్పు, చట్టం చేసుకోవాలి. చట్టం చేస్తుంది. అతన్ని అరెస్ట్ చేయాలి, జైలు వేయాలి, అతనికి చెప్పకూడదు తినిపించాలి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు. కానీ కార్యకర్తలు పోయి దాడి చేయడం మంచిది కాదేమో అనిపిస్తుంది. అలాగే జోగి రమేష్ లాంటి పరంబోగోడు ఇంకెవరూ ఉండరు. ఎందుకంటే కొడాలి నాని, పేరు నాని, జోగి రమేష్ ఇలాంటి ఏస్టుగాళ్ళు ఉండే వైఎస్ఆర్సీపీ దెబ్బతినడానికి కూడా కారణం. ఇట్లాంటి జోగి రమేష్ లాంటి వాళ్ళను కూడా లోకేష్కు కొవ్వు ఎక్కింది, లోకేష్ ఇలాంటోడు, కొవ్వు బాగా పెరిగింది అంటే నీకు పెరిగిందా జోగి రమేష్? లోకేష్ గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? లోకేష్ గారి ఎడంకాలు గోటికి సరిపోతావా నువ్వు? అతను అమరావతి డెవలప్మెంట్ కావాలా, అభివృద్ధి కావాలని పాకులాడుతూ ఉంటే జోగి రమేష్, నువ్వు, నీ కొడుకులు, నీ కుటుంబము మంత్రులుగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు మీ ఊర్లో ఏం డెవలప్ చేసావో ఒకసారి గుర్తుపెట్టుకో జోగి రమేష్. ఇట్లాంటి వ్యాఖ్యలు చేసే వాళ్ళకు జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ రెడీగా ఉంటాడు. ఎందుకు? కార్లు హంగామా వేసుకుంటాడు, ఆర్భాటం చేసుకుంటాడు, వెళ్ళి ఓదార్పులు చేస్తూ ఉంటాడు. ఈ ఓదార్పులు మనం ఒకసారి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారంటే, ఈ అన్యాయంగా కాపు కులస్తులను ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమి పెడుతున్నారు ఏమనేది చూసుకుంటే, ప్రజలు పోటెత్తడంతో తాడేపల్లి నుంచి ఇబ్రహీం పట్టడానికి పోవడానికి 6-7 గంటలు పోతాడు. జోగిరేష్ కుటుంబానికి ధైర్యం చెప్తాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏమని అంటే, నేనున్నాను, ఈసారి ఇంకా మంచి మాటలు మాట్లాడండి, ఈసారి ఇంకా ఎక్కువ మాట్లాడండి, మళ్ళీ నేను వస్తా, మిమ్మల్ని ఓదార్స్తా అని జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు కుటుంబానికి, ఇట్లా జోగి రమేష్ కుటుంబానికి, ఎవరి కుటుంబానికైనా వెళ్తారు. కానీ వీళ్ళ కోసం పనిచేసిన ఎంతోమంది జైల్లో ఉంటే సోషల్ మీడియాలో వీళ్ళ కోసం పాటుపడి ఎన్నో ఇబ్బందులు పడిన వాళ్ళ కోసం మటుకు పోడు. అట్లాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటనలో చూసుకుంటే మనము విపరీతమైన జనాన్ని తీసుకొస్తారు. జనం ఉన్నట్టు చూపించుకుంటారు వాళ్ళ సోషల్ మీడియాలో, సాక్షి టీవీలో. కానీ అక్కడ జనం ఉన్నా ఉండకపోయినా ఒకటే లైవ్ ఇచ్చేస్తారు.
విపరీతమైన జనం వచ్చేసినారు నన్ను చూడడానికి, ఎక్కడ చూసినా జనమే అంటారు. విపరీతమైన జనాలు వచ్చినంత మాత్రాన ఎవరికైనా వస్తారు, కానీ అది అభివృద్ధి నిన్ను చూసి వస్తున్నారని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. ఇదేమిటంటే ఇంకోటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఈ బల ప్రదర్శన పాపం ఇద్దరు బలి అయిపోయారు. ఈ జగన్ కాన్వాయ్లో చిక్కుకున్నది ఒక అంబులెన్సు. ఏమిటంటే గుండెపోటుతో ఒకరు చనిపోయారు, ప్రమాదానికి గురై మరొకరు చనిపోయారు. ఈ సాగదీత యాత్రలో పోతున్నాయి ప్రాణాలు. తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి ఇబ్రహీంపట్నానికి గంట పడుతుంది, కానీ 7 గంటల పాటు ఆయన పర్యటన చేశాడు. గుంటూరు నెత్తుగడే మళ్ళీ అమలు. మన అంబటి రాంబాబుకి ఎలా స్లోగా వెళ్ళడం, జనం లేకపోతే అక్కడ ట్రాఫిక్ చేయడం, వాళ్ళ మనసులతో సీఎం సీఎం అనుకుంటూ వెళ్ళడం, ఇట్లా చేసుకుంటూ పోతున్నారు. కొంతమంది బైక్ యువకులు అయితే సెట్లు వేసుకుంటూ, అంటే స్పీడ్లు రావడం, ఎత్తు చేయడం, జగన్ అనుకో పైగా రెచ్చగొట్టేలా తీరు. గతంలో పల్నాడు పర్యటనలో జగన్ కారు కింద పడి నలిగిన వైసీపీ దళిత కార్యకర్త. ఆ తర్వాత మారనిలో జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమీ మారలేదు, అట్లాగే చేసుకుంటూ పోతున్నారు. గంటల తరబడి ఉండడం, తన చేయికి గాయం చేసుకుని జగన్ ఫోటోకు నెత్తుటి తిలకము అంటున్నాడు ఒక అభిమాని. ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేసుకుంటే వీటిల్లో ఎందుకు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం ఉంది, ఇంతమంది జనం వచ్చేసినారని చెప్పుకోవడానికి ఇది పనికిస్తుంది. ఏమనంటే జగన్ పర్యటన కారణంగా లేని జనం ఉన్నట్లు కూడా హడావుడి, భారీ ఎత్తున వాహనాలతో రోడ్లు దిగ్బంధం, దారి క్లియర్గా ఉన్న 5 కిలోమీటర్ల కంటే తక్కువ వేగంతో కాన్వాయ్ల ప్రయాణం. ఏది అంటే పరమాశ పేరిట ఈ చంద్రబాబు నాయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు మళ్ళీ 2 ప్రాణాలు కోల్పోయారు. మంత్రి లోకేష్ను అసభ్య పదజాలంతో దూషించారంటూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోలు బాంబు విసిరిన నేపథ్యంలో ఆయన చూడడానికి, వాళ్ళ కుటుంబాన్ని చూడడానికి, ఆయన చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అంటే జోగి రమేష్కు నోట్లు మాట మంచి రాదా, ఆయన మాట్లాడే మాటలేంది, అది చేసే లోకేష్కు కొవ్వు ఎక్కింది, బలిసినాడు అని మాట్లాడుతున్నారు. జోగి రమేష్, నువ్వు మనిషివా పశువో నీకు అర్థం కాలేదు, నిన్నేమన్నా అనుకుంటున్నారేమో, నీ జీవితంలో నువ్వు ఈసారి ఎమ్మెల్యేగా గెలవలేవు, 5 ఏళ్ళ అధికారం వస్తే అభివృద్ధి చేయలేని నీలాంటి వాళ్ళకు ఏం చూసేదానికి పోతారు చెప్పండి. అది గంట అర్ధగంట ఉండే ప్రయాణానికి 7 గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, అది కూడా మనం చూస్తుంది. ఎందుకంటే దీర్ఘయాత్రలతో కార్యకర్తలకు జనాలకు యాతన పెట్టారు. వైసీపీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జోగి ఇంటికి జగన్ 10:30 గంటలు చేరుకోవాలి, గంట ఆలస్యమైన 11:30 గంటలు చేరుతారు. అలాంటి జగన్ భారీ కాన్వాయ్తో బయలుదేరి విజయవాడలో సాయంత్రం 5 గంటల 6 నిమిషాలకు చేరుకున్నాడు. చూడండి, గంట ప్రయాణానికి 7 గంటలు ప్రయాణం చేస్తారు. ఈ ప్రాణాలు చూసుకుంటే రాంబాబు అనే ఆయన 41, జగన్ను చూసేందుకు 11 గంటలకు ఇబ్రహీంపట్నం వచ్చారు. జోగి ఇంటికి కొద్ది దూరంలో రోడ్డుపై పడిపోయారు. పాత పంచాయతీ కార్యంలో ఉన్న వైద్య ఆరోగ్య సిబ్బంది ఆయనకు వైద్యం సేవలు అందించి 108 అంబులెన్స్లో గొల్లపూడిలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు కూడా ప్రకటించారు. ఇంకొక ఆయన భార్గవ్ 17 సంవత్సరాలంట. ద్విచక్ర వాహనంపై జగన్ను చూసేందుకు వెళుతూ అదుపు తప్పి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలాగా మృతి చెందారు. చూడండి, ఈ పరిస్థితి ఏమిటంటే పాపం ఈయన వల్ల ఎంతోమంది చనిపోతున్నారు. 80 కార్లు, వందల ద్విచక్ర వాహనాలతో బయలుదేరేపటి నుంచి కారులోంచి బయటకు రావడం, దండాలు పెట్టడం. జోగి ఇంటి వరకు జగన్ అదే తీరు, కారులో ఉంటాడు పైకి వస్తాడు, కారులో ఉంటాడు పైకి వస్తాడు, ఇట్లా దండం పెడతాడు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఏం దండం పెడతావు, ఏమి చేస్తావు అంటే జోగి రమేష్ మాట్లాడే బూతులకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, ఏమి ఇదంతా? దీంతో మొత్తం ట్రాఫిక్ అంతా అయిపోయింది. ఎప్పుడో 10:30, 11కు రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు గంట ప్రయాణానికి 7 గంటలు సేపు చేసి 6:30కు తాడేపల్లికి ప్రయాణం అవుతాడు. జోగి ఇంట్లో ఆడుండేది అర్ధ గంటే, వచ్చేది మటుకు 7-8 గంటలకు వచ్చాడు. ఇదేనండి జగన్మోహన్ రెడ్డి గారి ఈ యాత్ర వల్ల ఎవరో ఒకరు ప్రాణం పోందే జగన్మోహన్ రెడ్డి గారికి నిద్ర పట్టదు. ఈ బల ప్రదర్శనకు
మరో ఇద్దరు బలి అవ్వడం కూడా మనం చూసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్.